ఏంటమ్మా? అయ్యా, నా కొడుకుని ఇక్కడి నుంచి ఎప్పుడు తీసుకుపోతారయ్యా? ఎవరమ్మా నీ కొడుకు? సూర్యం అయ్యా, సూర్యం. సూర్యమా? ఆ పేరు గలవాడెవడు లేడే? ఉన్నాడయ్యా. పేదదాన్నని అబద్ధం చెప్పొద్దు. బిడ్డలున్నవాడివి, నిజం చెప్పయ్యా. సరే, ఎలా ఉంటాడో చెప్పు, తెలిస్తే చెప్తా. ఉన్నాడు. అతని పేరు సూర్యం కాదు, క్రాంతి. అయ్యో, ఇదేం అన్యాయం అయ్యా. ఏ బిడ్డకైనా తల్లిదండ్రుల పేరు పెడతారు. మేము పెట్టిన పేరుని మీరెందుకు మార్చారయ్యా? అదేమీ నాకు తెలియదమ్మా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. కొద్దిసేపట్లో వ్యాన్ వెళ్తుంది, అందులో నీ కొడుకుంటే చూడొచ్చు. ఏమ్మా, ఇలా వర్షంలో తడుస్తూ చలికి చచ్చిపోతావా? అటెళ్ళి ఎక్కడన్నా తలదాచుకోవచ్చు కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇక్కడ కూర్చుంటే నా కొడుకును చూడొచ్చని నువ్వే కదయ్యా చెప్పావు. అయ్యా, ఆపండయ్యా, ఆపండి, ఆపండి. అయ్యా, నా కొడుకును ఒకసారి చూపించయ్యా, ఒకసారి చూపించు. కొడుకు లేడు, గిడుకు లేడు. ఆవిడ కొడుకు లోపలే ఉన్నాడు కదా, ఒకసారి చూపించేద్దాం. పాపం తల్లి మనసు ఖుషి అవుతుంది. బయట అయ్యా, ఉన్నాడటయ్యా, నా కొడుకు ఉన్నాడటయ్యా, ఒక్కసారి చూపించయ్యా, నీకు దండం పెడతారు. ఒకసారి చూపించయ్యా, నా కొడుకు చూడండి. నా బిడ్డ ఉన్నాడు, సూర్యం, నా సూర్యం ఉన్నాడు.
అయ్యా నా కొడుకు నా చేతి ముద్ద తినాలని మెతుకు ముట్టలేదంట. నా బిడ్డకు ముద్ద పెట్టుకుంటా. అదో ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు అన్నం తినిపించడానికి కానూను ఒప్పుకోదే. చల్ ఏమయ్యా? ఏమో దీంట్లో ఏ విషయం కలిపి పెట్టినవో ఎవరికే మెరుక. నేను బతికేనా చచ్చానా? నేను మనిషినా జంతువునా? నేను ఊరా ఆడేవా? నేను అమ్మని అమృతాన్ని పంచి ఇచ్చేదాన్ని. నా కొడుక్కి నేను విషం పెడతానా? చెప్పయ్యా, చెప్పు. అమ్మవు కదా, అమృతం తెచ్చినావు, నీ బిడ్డకు పెట్టాలి అంతే కదా. ఏమ్మా నే పెడతా కదా, నే పెడతాదేమ్మా.